విద్యాకాలు పైకి వస్తారు. మీరు ఎక్కడ కొడుకుంటారు? పైన పైకి వస్తుంది. కానీ మీ బెడ్రూమ్ ఏదో ఒకటి కాదంటే కానీ ఇద్దరు పట్టుకోవాలి. ఇప్పుడు నేను చూరనుకో ఎవరెవరు ఆడితే చేతిలో వచ్చాను ఫస్ట్ ఎవరెవరు ఆడి చెప్తున్నాను 1 2 3 4 5 6 7 ఇప్పుడు నేను చూరనుకో ఇప్పుడు మీ ఇద్దరు పట్టుకోవడానికి వచ్చాను. మీ ఇద్దరు చేతులు పట్టేసుకుంటే మీ ఇద్దరు చేయను అది లింకింగ్ చైన్. అది నువ్వు ఒక్కదాన్ని విడిపోయి వాటి వెళ్ళిపో వచ్చా నువ్వు చేయవద్లే. ఇప్పుడు నేను ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని చైన్ ఉండాలి. ఎవరొక్కరిని పట్టుకోవాలి. కాదు చైన్ ఉంటే ముట్టుకో వేసి సింగిల్ ఉన్న ముట్టుకుంటే అవుట్. ఎవరైతే ఉంటారో అవుట్. సింగిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ముట్టుకుంటే అవుట్. కాదు కాదు సింగిల్ ఎవరైతే ఉంటే నువ్వు వెళ్ళి వాళ్ళని ముట్టుకుంటే అవుట్. అంటే ఆ టైంకి నువ్వేం చేయాలంటే ఎవరో ఒకరు హ్యాండ్ తీసుకొని లింక్ పెట్టుకోవాలి. టచ్ చేయాలి. ఈమె టచ్ చేస్తే మీ మమ్మీ వదిలేయాలి. అప్పుడు ఈమె దగ్గరకు వస్తాడు. అది ఎగ్జాక్ట్. అందరూ ఒకసారి ఇటు సైడ్ రండి. ఫేస్ క్లియర్గా వస్తుంది. అందరు ఒక్కరు ఇక్కడికి వచ్చి హాయ్ చెప్పిపోండి. ఇగో మా మడదలు చూడడానికి ఇప్పుడు ఇందులో ఇంత వైట్ పడుతుంది కానీ యాక్చువల్గా అట్లా ఉండదు. కానీ హెయిర్ స్టైల్ ఇప్పుడు ఇంత చిన్నగా ఉంది కానీ ఒకప్పుడు మాకు చాలా బాగుండేది. ఒత్తుగా గుండు చేయించుకుంది పాపం. ఒకసారి చేప ముళ్ళు తినదనమాట. తింటే గుండు చేయించుకుంటే మొక్కుంది వాళ్ళమ్మ. అందుకే గుండు చేయించుకుంది. ఇగో ఈమె వాళ్ళ మమ్మీ, శ్రవంతి వాళ్ళ మమ్మీ. ఈమె శ్రవంతి ఫస్ట్ టైం ఎక్కిందనమాట. ఎంత స్టైల్గా ఉందో చూడండి. ఈయన మా మామ, వీళ్ళ హస్బెండ్ అనమాట. ఈయన వాళ్ళ తమ్ముడు, బ్లాక్ డ్రెస్ వాళ్ళ తమ్ముడు సాయి. ఆయన ఇంకో తమ్ముడు, ఆయన ఇంకో తమ్ముడు. ఏమో వదిన, ఏమో ఐషు. హాయ్ ఐషు, డ్రా హాయ్ చెప్పు. ఈ పాప ఇంటర్మీడియట్ ఇప్పుడు అయిపోయింది. మస్తు చదువుతుంది. బ్యూటిఫుల్ ఉంది, క్యూట్గా ఉంటుంది. ఏం తెలియదు అమ్మాయికి రాదు. ఏ హనీ ఇట్రా. ఇప్పుడు వచ్చాము పేరు హనీ. ముద్దు పేరు హనీ. పెద్ద డాన్సర్, మస్తు టాలెంటెడ్, మస్తు సాఫ్ట్వేర్ ఇంజనీర్. చూడడానికి హైట్గా అనిపిస్తుంది కానీ పొట్టుకుంటాడు. వీడు మా బుడ్డోడు. వీడు 3 ఇయర్స్ ఈ మంత్ మార్చి 4th బర్త్డే. కానీ వాడు చూడండి ఎంత స్వింగ్ చేస్తున్నాడు, ఎంత స్టామినా ఉంది వాడికి. మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాడు వాడు. ఇప్పుడు మా శ్రవంతి వాళ్ళ తమ్ముడు సాయి వాళ్ళ బాబు బర్త్డే ఈరోజు. అందుకోసం ఇలా రిసార్ట్లో ప్లాన్ చేసినాం.
ఇప్పుడు టైం ఎంత అంటే మిడ్-నైట్ 3:30. వీళ్ళు చూడండి మిడ్-నైట్ 3:30కి వీళ్ళు ఆడవాళ్ళందరూ కలిసి ఒక డ్యాన్స్ వేసుకుంటా జరగాలంటే ఆడుతుంది. ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ 9 o'clock చెక్అవుట్. ఈ నైట్ పూట అయితే ఎవరు ఉండాలని చెప్పేసి వాళ్ళకి స్విమ్మింగే రాదు, కానీ చూడండి ఇంకొక ట్రైనింగ్ ఇస్తుంది. ఇదంతా యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెట్టేసిన లైవ్. ఆమె మా పెద్దత్త, ఆ పక్కన ఉన్నాము చిన్నత్త అన్నమాట. శ్రవంతి వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి. ఈమె ఇక వచ్చిందంటే ఏం రాదు, అది తీసే. వావ్. ఇప్పుడు చూడండి మా బామ్మర్ది ఎట్లా చేస్తాడు, వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు కొడతాడు. ఒక విధ్వంసం జరుగుతుంది ఇప్పుడు. ఇక దమ్ దమ్ అని వస్తే సౌండ్. ఇక అన్ఎక్స్పెక్టెడ్గా అసలు సౌండే రాకుండా వెళ్ళిపోయిండు. ఇప్పుడు మా మామ ఏదో ట్రై చేస్తుండు, ట్రైనింగ్ చేసిండు. మా శ్రవంతి వితౌట్ వాటర్తో కాదు, వాళ్ళ మమ్మీకి ఏదో ఇది చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఏం టచ్ లేకుండా చేస్తుంది. శ్రవంతి ఒకసారి చూపివే, శ్రవంతి ఒకసారి చూపివే, ఇందాక నువ్వు చేసింది చూపి. వాటర్లో వితౌట్ ఫ్లిప్ చేయకుండా హ్యాండ్స్ని. శ్రవంతి ఒకసారి చేయవే. అదే టాలెంట్. లేదు వాడికి బాల్ కావాలి. అక్కడ చూడు, ఇప్పుడు చేస్తే చూడు శ్రవంతి చూడు. వితౌట్ ఏ సపోర్ట్ లేకుండా గాలిని ఇవ్వదు, పడుకుంటుంది. ఇది శ్రవంతి టాలెంట్ అన్నమాట. నేనేం చెప్పాను, టాలెంట్ అని చెప్పాను. ఇగో వీళ్ళందరూ కూడా లడ్డుకుంటారు కానీ పైన బక్కగా అవడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ అమ్మకి ఏదో నేర్పిస్తుంది శ్రవంతి. అదే ఇందాక గాల్లో ఉంది కదా, అట్లా నేను నేర్పిస్తా చూసి ట్రైనింగ్ ఇస్తా అని చెప్పేసి కానీ దాని మీద చేస్తుంది. అసలు యాక్చువల్గా మా అక్కకి అంటే శ్రవంతి వాళ్ళ మమ్మీకి, మా అత్తగారికి నేను అక్క అని పిలుస్తాను. ఆమెకు అసలు నీళ్ళంటేనే ఫుల్ భయం. ఆమె తీసుకొచ్చి అంటే హర్రర్ సినిమా చూపిస్తుంది మా శ్రవంతి. వద్దంటే సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఏదో ఒక వైరల్ వీడియో అయ్యేటట్టుంది, చూద్దాం ఎట్లయితుంది. వావ్.
నానా ఏ నాన్న మా బాబు చూడలేదు బ్యూటీ చూడు ఎట్లా చేస్తుందో. ఐషు హాయ్ చెప్పు. ఐషు ఫస్ట్ టైం వాటర్లో దిగింది అనమాట. చాలా డేరింగ్ ఇది. ఆ స్పెట్స్ కూడా అంటే జస్ట్ ఆ నిలబడి స్టాండ్ చేస్తుంది. ఆమెకి చాలా ఇక మొత్తానికి మా శ్రవంతి వాళ్ళ మమ్మీని వాటర్లో గాల్లో తెలిచేసింది. అయ్యో నువ్వు ఇంకో చెయ్యి నీ కింద పెట్టుకున్నావు మంచి